సో గైస్ ఈ వీడియోలో మనం ఒక 5 పోర్ట్ఫోలియో స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ ప్రస్తుతం చాలా మంచి ప్రైజెస్ దగ్గర దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఈ 5 కంపెనీస్ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట. లాంగ్ టర్మ్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఆ 5 కంపెనీస్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆ 5 స్టాక్స్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్ ఫ్రెండ్స్. హిందుస్థాన్ యూనిలివర్లో మనం రీసెంట్గా 2000 లెవెల్ దగ్గర కూడా డిస్కస్ అనేది చేసాం. సో అరౌండ్గా నేను 1980 ఆ లెవెల్స్ దగ్గర కూడా రీసెంట్గా ఇన్వెస్ట్ కూడా చేశాను. మీరు కనుక 2000 లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే ఆల్మోస్ట్ 230 పాయింట్స్ అరౌండ్గా ప్రాఫిట్లో ఉంటారు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయకపోతే కనుక ప్రస్తుతం కూడా చాలా మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది. అంతేకాకుండా ఏదైతే మేజర్ లెవెల్ 2200 ఈరోజు బ్రేక్ అయిందనమాట. ఒకవేళ రేపు ఏమైనా సస్టైన్ అయితే కనుక 2200 అబోవ్ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే హిందుస్థాన్ లివర్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. మినిమం మనకి 2500 నుంచి 2800 టార్గెట్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. లాంగ్ రన్లో ఇంకా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. స్లోగా మూవ్ అవుతుంది పోర్ట్ఫోలియో స్టాక్ అనమాట. మార్కెట్ క్రాష్లో మనకి హెవీ లాసెస్ రాకుండా కాపాడుతుంది ఎఫ్ఎంసీజీ స్టాక్ అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి బ్రిటానియా. ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. చాలా మంచి కరెక్షన్లో దొరుకుతుంది. లాంగ్ రన్లో మనకి ఇది చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అంతేకాకుండా మీరు చూస్తే కనుక ఇది క్లియర్ కట్ ఒక మల్టీబ్యాగర్ స్టాక్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మంచి కరెక్షన్లో దొరుకుతున్నప్పుడు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. స్టాక్ వచ్చేసరికి ప్రస్తుతం 3350 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. మీరు కావాలనుకుంటే ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ ప్రస్తుతం మేజర్ సపోర్ట్ ఏదైతే ప్రీవియస్గా సపోర్ట్ కింద ఉంది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. లాస్ట్ అరౌండ్గా 2 వీక్స్ నుంచి ఈ స్టాక్ ఈ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే 3400 అబోవ్ సస్టైన్ అయితే కనుక మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. క్విక్ రిటర్న్స్ మనకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. మనం మినిమం 4000 లెవెల్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా లాంగ్ రన్లో ఇంకా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో 4000 నుంచి 4200 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. ఒకవేళ మీరు హిందుస్థాన్ లివర్ కానీ బ్రిటానియా రెండిట్లో ఏదైనా ఒక స్టాక్ చూస్ చేసుకొని కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి లక్ష్మీ కెమికల్స్ లేదా లక్ష్మీ ఆర్గానిక్స్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో స్టాక్లో నేను కొంత లాస్లో ఉన్నాను, 450 460 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, బట్ ఆ టైం నుంచి పడుతుందని. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ఈ స్టాక్ హోల్డ్ చేయండి. చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ స్టాక్ చాలా మంత్స్ నుంచి కూడా ఈ 400 రీజన్ దగ్గర చాలా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ స్టాక్ కనుక మీకు 400 నుంచి 420 రీజన్లో దొరికితే కనుక లాంగ్ టర్మ్కి అయితే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఈ కంపెనీ మనకి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి జూబ్లెంట్ ఫుడ్ ఫ్రెండ్స్. సో జూబ్లెంట్ ఫుడ్ ప్రస్తుతం చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. ఈ స్టాక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఈ స్టాక్ ప్రస్తుతం 540 రీజన్స్ దగ్గర దొరుకుతుంది. ఇక్కడ మేజర్ ఏదైతే సో సపోర్ట్స్ ప్రీవియస్గా యాక్ట్ చేసింది అనమాట. ఆ లెవెల్ దగ్గర ఈరోజు క్లోజింగ్ కూడా ఇచ్చింది మనం అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఆ 545 అరౌండ్గా మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 560 అబోవ్ ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. 550 మే యాక్ట్ ఎస్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. అందువల్ల 560 అబోవ్ ఇన్వెస్ట్ చేయడానికి బెటర్ ఫ్రెండ్స్. 560 అబోవ్ ఇన్వెస్ట్ చేసి మనం హోల్డ్ చేయగలిగితే కనుక మినిమం మనకి 650 అప్ టు 800 దాకా కూడా మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ రన్లో ఇంకా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి. ప్రస్తుతమే బల్క్గా ఇన్వెస్ట్ చేయకండి. సో ప్రస్తుతం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని 560 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఏమైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా స్టాక్ కరెక్ట్ అయితే కనుక మనం 400 లెవెల్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి. సో హెవీగా ఈ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇది మార్కెట్ క్రాష్ తర్వాత చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అందువల్ల కొంత క్వాంటిటీ మాత్రమే ప్రస్తుతం యాడ్ చేసుకోండి. డిప్స్లో ఇంకా మంచి క్వాంటిటీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 400 నుంచి 430 రీజన్స్ ఒకవేళ వస్తే కనుక అక్కడ ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మన ఏదైతే ఫోర్త్ కంపెనీ అనమాట జూబ్లెంట్ ఫుడ్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఫ్రెండ్స్. సో ఈరోజు చాలా బాగా పెరిగింది హెచ్డిఎఫ్సి లైఫ్. అంతేకాకుండా ఈ కంపెనీ చాలా మంచి ఫాల్లో దొరుకుతుంది. మనం రీసెంట్ టైమ్స్లో చాలా టైమ్స్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. స్టాక్ కొంత 500 నుంచి 600కి వెళ్ళి మళ్ళీ సేమ్ లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక టైం పడుతుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ మన ఇండియాలో బూమ్ రావాలి అంటే కనుక మినిమం ఒక 8 to 10 ఇయర్స్ టైం పడుతుంది. మీ వ్యూ కనుక మినిమం 8 to 10 ఇయర్స్ అయితే కనుక ఈ కంపెనీస్ మనకి మల్టీబ్యాగర్ స్టాక్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో స్లోగా క్వాంటిటీ యాడ్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే ట్రేడింగ్ కానీ లేదా మంచి ప్రాఫిట్స్ ఎప్పుడైతే వస్తాయి లేదా మీకు సేవింగ్ ఎప్పుడైతే మంచిగా కొంత అమౌంట్ సేవ్ చేస్తారో ఆ టైంలో కొంత క్వాంటిటీ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో 550 560 రీజన్స్ చాలా బెటర్. లేదు ప్రస్తుతం ఏదైతే మేజర్ సపోర్ట్ 580 రీజన్ యాక్ట్ చేస్తుంది. 580 అబోవ్ సస్టైన్ అయినా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం 650 అప్ టు 800 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ రన్లో ఇంకా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కొంత
కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హెచ్డిఎఫ్సి చాలా మంచి కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది. బట్ టైం పడుతుంది, మినిమం 6 to 8 years 10 years పడుతుంది. మన ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ మీద ఎక్కువగా అవగాహన వచ్చి అందరూ కూడా తీసుకుంటే స్టార్ట్ చేస్తే కనుక సో ఈ స్టాక్స్ అన్నీ కూడా ఓన్లీ హెచ్డిఎఫ్సి లైఫే కాదు, ఎస్బీఐ లైఫ్ అవన్నీ కూడా మల్టీ బ్యాగర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్, సెకండ్ వన్ వచ్చేసరికి బ్రిటానియా, థర్డ్ వన్ వచ్చేసరికి లక్ష్మీ ఆర్గానిక్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి జూబ్లియన్ ఫుడ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఫ్రెండ్స్. మీరు ఈ స్టాక్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే ఒకవేళ మీరు ఏమైనా కొంత లాస్లో ఉంటే యావరేజ్ చేసుకోవచ్చు మనం చెప్పుకునే లెవెల్స్ దగ్గర. మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత లేదా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కొంత క్వాంటిటీ యాడ్ అయినా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.